గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ మినీ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సరదాగా అలా బయటికి వెళ్ళి ఇంకా ప్లాంట్స్ కోసం అని చెప్పి నర్సరీకి వెళ్ళాం, మా ఇంటి దగ్గర ఉన్న నర్సరీకి. సో ఇక్కడికి వచ్చి చూస్తే ఎన్ని రకరకాల చెట్లు ఉన్నాయి, అసలుకి ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అన్ని డిఫరెంట్ ప్లాంట్స్, అసలుకి ప్లాంట్స్ చూడడానికే బాగున్నాయి. కాస్ట్ వింటే మీరు నిజంగా షాక్ అయిపోతారు, అంత కాస్ట్ ఉంది. భయంకరం రేట్లు ఉన్నాయి అసలు. ఒక్కొక్కటి 450. చిన్న చిన్న చెట్లు కూడా 300, 350. చాలా బాగుంది. కాస్ట్ చూడండి, 750 ఉంది. కాస్ట్ల వల్ల మా హస్బెండ్ నాకే గుండె అయిపోతుంది అసలుకి. ఇంత కాస్ట్లు పెట్టి కొనాల్సిన అవసరం ఏంటి అని చెప్పి అనుకుంటున్నా. బట్ ఇంక వచ్చిన దానికి ఏదో ఒకటి కొనాలి కదా. బట్ ఏం కొనాలని ఆలోచిస్తున్నా. ఇక్కడేమో విచిత్రమైన ప్లాంట్స్ ఉన్నాయి అసలుకి. సో రీసెంట్గా నేను చూసా స్నేక్ ప్లాంట్, అలాంటివి ఇంట్లో పెట్టుకుంటే మంచిది అని చెప్పారు. అదేమో 350 అని ఉంది అక్కడ. తెల్ల చామంతి పువ్వు తీసుకుందాం అని అనుకుంటున్నాను. సో నేను ఇదైతే ఈరోజు చెట్టు తీసుకుంటున్నా. ఇదొకటి, తర్వాత తెల్ల చామంతి తీసుకుంటాను అంతే. ఇంకా ప్రస్తుతానికి అయితే ఇంక ఇవే తీసుకుంటున్నాను. బాగా దండికి కూస్తాయి కదా ఇవి. కట్ చేసి పూలంతా అయిపోయినాక ట్రిమ్ చేస్తే బాగా వస్తాయి. మేమైతే ఈ చెట్లు చూసుకున్నాం. ఈ చెట్టు ఎలాగో ఒక 2 చెట్లు తెచ్చుకున్నాం, 3 చెట్లు తెచ్చుకున్నాం. ఇల్లు వేయాలి ఇప్పుడు ఇవంతా. అయ్యా ఇంటికైతే వచ్చేసాం. అక్కడ అంత చెట్లు ఉన్నా కూడా గాలి రావట్లేదు. సో ఇప్పుడే ఇంటికి వచ్చాము. ఒక 3 రకాల చెట్లు తీసుకొని వచ్చాను. ఒక 2 రకాలు రోజు చెట్లు, 2 టైప్స్ అన్నమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోజు చెట్టు అవి. తర్వాత ఒక తెల్ల చామంతి, బాగా ఫుల్గా పూస్తాయి కదా చామంతి. సో తెల్ల చామంతి తెచ్చుకున్నాను. తర్వాత మా హస్బెండ్ గింజలు తెచ్చుకున్నాడు, బీరకాయ గింజలు. తర్వాత ఇంకోటి ఏమో తెచ్చుకున్నాడు. సో అవి అప్పుడే నాటకుండా ఒక 2-3 డేస్ తర్వాత అవి మన వాతావరణానికి సెట్ కావాలంట. సో మన ఇంట్లో బాగా సెట్ అయ్యాక తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత నేను దాన్ని పాట్స్లోకి వేస్తాను. సో ఇవి మేము తెచ్చిన ఫ్లవర్స్. సో ఇది లైట్ పింక్, అసలు చాలా లైట్ పింక్. ఈ ఫ్లవర్ తెచ్చుకొని నేను సెలెక్ట్ చేసింది ఇది. తర్వాత అండ్ తెల్ల చామంతి, ఇది మా హస్బెండ్ తీసుకున్నాడు. ఇది కొద్దిగా కట్టి పెట్టుకొని దానికి దారం కట్టి పెట్టాలంట. ఎందుకంటే స్టెమ్ అనేది నిలవదు ఇది. సో ఇవి మేము తెచ్చుకునింది. బీరకాయ గింజలు కూడా తెచ్చుకున్నాడు మా హస్బెండ్. ఆ కుండీలు వేస్ట్గా పడున్నాయి అక్కడ. సో ఇవన్నమాట మేము తెచ్చుకునింది. నాకెందుకో ఇది నచ్చింది, ఈ కలరు. ఇంకా రెడ్గా కూడా ఉన్నాయి అసలుకి, కానీ అవేం అంతగా అంటే బాగా ఒకటి ఇరిగిపోయినట్టు ఒక విధంగా ఉన్నాయి, అందుకని తీసుకున్నాను. చూసారు కదా, నేను రీసెంట్ టైంలో ఎక్కువ ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తుంటే ఎక్కువ ప్లాంట్స్ గురించి వచ్చింది. సో అందులో మా లాస్ట్ పెట్టిన ప్లాంట్స్ అన్నీ చనిపోయాయి. ఎందుకంటే ఎక్కువ ఊర్లు తిరగడం వల్ల, రీసెంట్ టైంలో ఎక్కువ ఊర్లు తిరగడం వల్ల అన్నీ చనిపోయాయి. వెజిటేబుల్ ప్లాంట్స్ అన్నీ చనిపోయాయి. టమాటా, గ్రీన్ చిల్లీ అన్నీ పెట్టున్నాం, అన్నీ పోయాయి. సో అవంతా తీసేసిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టుకుందామని చెప్పి అనుకుంటూ ఉన్నాను. ఈరోజు కుదిరింది. ఇంకా వెళ్ళిన దానికి ఇంకా 2-3 ప్లాంట్స్ తెచ్చుకున్నాను. చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. సో అదనమాట. సో మీకు ఈ మినీ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ చెప్పు. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Like, share and subscribe. Bye bye guys. Bye bye.
Thank you for watching. Like, share, and subscribe to my channel. See you in the next video. Bye bye.